సీరియల్లో సినిమాలో నటించాలనుకుంటున్నారా? అయితే వెంటనే మా యాక్టింగ్ స్కూల్లో జాయిన్ అవ్వండి. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ సంజయ్. ఈరోజు మనతో పాటు ఉన్నారు లా ఆఫ్ అట్రాక్షన్ కోచ్ మరియు ఇంటర్నేషనల్ మోటివేషనల్ స్పీకర్ మరియు సెలబ్రిటీ కోచ్ సురేష్ గారు. ఆయనతో మాట్లాడి కొన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్తే. ఇప్పుడు లా ఆఫ్ అట్రాక్షన్ అనేది ఒక మనీని అట్రాక్ట్ చేయడానికే కాకుండా ఇప్పుడు ఎవ్రీథింగ్ ప్రతి దానికి ఒక సొల్యూషన్ అనేది ఉంటుంది అంటారు. లా ఆఫ్ అట్రాక్షన్లోనే కొంచెం సొల్యూషన్. ఎస్. అంటే ఏ విధంగా అంటే ఇప్పుడు మనం మనీ అట్రాక్షన్కి కాకుండా అప్పుడుకి కాకుండా ఇంట్లో బాధలే కాకుండా ఇప్పుడు రిలేషన్షిప్స్ గొడవలు అండ్ ఇంకా రకరకాలు ఇలా ఎన్నో రకాలు ఉద్యోగం పెళ్లి ఇలాంటి జరగకపోవడం ఇలాంటి సమస్యలు ఎన్నో ఉన్నాయి. ఇలాంటి అన్నింటికి సమాధానం ఉందని మీరు చెప్పారు కొన్నిసార్లు. అవును. అసలు ఇలాగే ఫస్ట్ ఆఫ్ ఆల్ మేజర్గా తీసుకుంటే అందరికి ఉండే సమస్య అప్పు. ఎస్. ఈ అప్పు అనేది తీరిపోవాలి తొందరగా. దానికి ఏమన్నా రెమెడీస్ కానీ లా ఆఫ్ అట్రాక్షన్లో బెస్ట్ ట్రిక్స్ కానీ ఏమైనా ఉన్నాయంటారా? ఖచ్చితంగా అండి. దీంట్లో సొల్యూషన్ ఉంది. సపోజ్ మీరే ఉన్నారు, కొంత అప్పు ఉంది అనుకోండి, మీ ఫీలింగ్స్ ఎలా ఉంటాయి? మూడీగా ఉంటాయి సార్. మూడీగా ఉంటారు, డిప్రెషన్లో ఉంటారు, దాన్నే తలుసుకుంటూ ఉంటారు. ఫ్రెండ్స్కి, ఇంట్లో వాళ్ళకి, చుట్టాలకి, ప్రతి ఒక్కరికి నాకు ఈ ప్రాబ్లం ఉంది, ఎలా తీరాలి నాకు అర్థం కావట్లేదు అని చెప్తూ ఉంటారు. అవును. అదే మైనస్. ఫస్ట్ ఆఫ్ ఆల్ దాన్ని ఆఫ్ చేయాలి. ఓకే. ఎక్కువగా నాకు చాలా అప్పు ఉంది, డిప్రెషన్కి వెళ్ళిపోతున్నాను, నాకు అర్థం కావట్లేదు, మరొక అప్పు చేస్తుంటారు దాన్ని తీర్చడానికి, దీన్ని పే చేయడానికి. అవును. అదేమవుతుంది, కొండంతా పెరిగిపోతుంది. అవును. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఈ అప్పు నీ మైండ్లోంచి డిలీట్ చేయాలి. ఫస్ట్ ఆ ఆలోచన, నేను ఎలాగైనా తీరుస్తాను, ఇది తీరిపోతుంది. ఈ ఆలోచన ఎలా ఉంటుంది? ఈ అప్పు ఎక్కువైపోయింది, నాకు ఏం చేయాలో అర్థం కావట్లేని ఆలోచన ఎట్లా ఉంది? అర్థం కావట్లేదని డిప్రెషన్ తీసుకెళ్తాను. ఆ ఎనర్జీ లెవెల్స్ విషయంలోకి వెళ్తున్నాయి. నాకు అర్థం కావట్లేదు, నాకు సూసైడ్ వేరే మార్గం తోచట్లేదు, వే లేదు అంటూ ఉంటారు. వే లేదు అన్న ఆలోచన నువ్వే అన్ని దారులు మూసేస్తున్నావు. నీకు అప్పు తీరాల్సిన ఆలోచనని ఆ విశ్వశక్తి, విశ్వ సంపదల ద్వారాలు మన చుట్టూనే ఉంటాయి, మన పక్కనే ఉంటాయి. అవన్నీ ఆ మాటతో క్లోజ్ చేస్తున్నాం మనం. ఆ ద్వారాలు తీరిపోయే ద్వారం కూడా మనకు ఓపెన్ అవుతుంది. అంటే ఆ ఆపర్చునిటీస్ వచ్చేదాన్ని నాకు వే తెలియట్లేదు, ఏం చేయాలో నాకు అర్థం కావట్లేదు, నేను ఇంకా జీవించాలని ఇష్టం లేదని చెప్తూ ఉంటారు. అది తీర్చలేను అంటారు. తీర్చలేను అనేది ఎట్లా వెళ్తుంది? ఒక భగవద్గీతలో చూడండి, యద్భావం తద్భవతి. నీ ఆలోచనలు ఏమని ఆలోచిస్తావో తిరిగి అదే పొందుతావు 100 రెట్లు. గ్రావిటీ కారణంగా అది అప్పు పెరిగిపోతుంది, తగ్గదు. నేను చాలా సులభంగా అప్పు చెల్లిస్తున్నాను, థ్యాంక్ యూ యూనివర్స్ అని చెప్పాలి. ఆ అప్పు అనేది మైండ్లోంచి డిలీట్ చేసేసి చెల్లించేస్తున్న స్థితిని మాత్రమే చూడాలి. ఇక్కడ చాలా జాగ్రత్తగా ఆలోచించాలి. మన మైండ్ సెట్ మారాలి. మన ఆలోచనలు తీరు నెగిటివ్స్లోకి వెళ్తున్నాయి, అప్పుని పెంచడానికి వెళ్తున్నాయి. ఆ సమయానికి సరైన ఆలోచన ఎవరిస్తారు? వాళ్ళకి రాదు. ఫ్రెండ్స్కి, అందరికి, చుట్టాలకు చెప్తూ ఉంటారు. అది అఫర్మేషన్స్ అయిపోతున్నాయి. యూనివర్స్ ఎలా అర్థం చేసుకుంటుంది? మన ఫీలింగ్స్ ఎలా ఇస్తున్నాం? సాడ్గా, ఇంకా సూసైడ్ చేసుకుని వే లేదు నాకు, అందరూ నన్ను రిజెక్ట్ చేస్తున్నారు, లేదా అప్పు వాళ్ళు చాలా గొడవ చేస్తున్నాడు, ఏం చేయాలి, ఇంటికి వస్తున్నాడు. దీన్ని పెంచేస్తున్నాం మనం. అతన్ని చూస్తున్నాం, ఆమెనే చూస్తున్నాం, వచ్చి గొడవ చేస్తుంది, నాకు కుదరదని గట్టిగా పట్టి పడుతుంది, నాకు ఇక్కడ చాలా డిస్టర్బెన్స్గా ఉంది, అందరికి తెలిసిపోతుంది. ఇది ప్లే చేస్తుంటే రోజు పాజిటివ్ ఆలోచన ఒక్కటి కూడా ప్లే చేయట్లేదు. డబ్బు అప్పు ఎలా తీరుతుంది? నాకు యూనివర్స్ అనేక మార్గాల ద్వారా నా వద్దకే ఆపర్చునిటీస్ ఇంటికే, నిన్న చోటకే వస్తాయి అన్నప్పుడు ఆ ద్వారాలు ఓపెన్ అవుతాయి. ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది, అప్పు తీర్చే ఆలోచన ఒక్కటి కూడా చేయరు. చాలా సులభంగా నేను ఆ బ్యాంక్కి వెళ్ళి అప్పు చెల్లించాను ఎలా అనేది మనకు అనవసరం. విశ్వం చూసుకుంటుంది. నీ ఎనర్జీ లెవెల్స్, నీ నమ్మకం పాజిటివ్గా విశ్వంలోకి వెళ్ళాలి. ఖచ్చితంగా నేను తీర్చేస్తాను, థ్యాంక్ యూ అని చెప్పండి, గ్రాటిట్యూడ్ చెప్పండి. ఆ అప్పు మిమ్మల్ని గొడవ చేస్తున్న వాళ్ళని ఏమి మీరు తిరిగి పోట్లాడకుండా, తను చాలా సౌమ్యంగా అడుగుతున్నాడు, నేను అతనికి చెల్లించేశాను, అతని దగ్గర ఉన్న డాక్యుమెంట్ తీసేసుకున్నాను, దీన్ని ప్లే చేయాలి. ఆ ప్లేస్లో మనం ఏం చేస్తాం? అతనితో గొడవ పట్టము, ఇది పెరిగిపోయిందని అలా గొడవగా ప్రవర్తించడము, ఈ నెగిటివ్ అంతా మూట కట్టి విషయంలోకి పంపిస్తున్నాం. మనం ఏం పంపిస్తామో ఆ ఎనర్జీ లెవెల్స్ ఇవ్వటమే తెలుసు. ఇవన్నీ అర్థం చేసుకో. తనకు తెలియక పంపిస్తున్నాడు, తను తెలియక పంపిస్తుంది, నేను సరిచేసి ఇలా కాదు, తనకి మేలు చేయాలనే ఆలోచన అది అర్థం కాదు. ఇది ఎనర్జీ అనమాట. ఇప్పుడు మనం చెప్పినట్టుగా పాజిటివ్గా పంపిస్తారు, సో అవే ఏర్పడింది. ఆటోమేటిక్గా ఆ స్థితి ఆగిపోయింది. లేదు, ఎంతకే ఆగట్లేదు, నాకు అర్థం కావట్లేదు. మనం ఏం చేయాలి? యాక్సెప్ట్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్, కంపెనీ కూడా దివాళా తీసే స్టేజ్లో ఉంది, ఆ బ్యాంక్ కట్టాలి, వాళ్ళు సీల్ చేస్తారు లేకపోతే, అప్పుడు ఏం చేయాలి? ఆ స్థితిని మనం యాక్సెప్ట్ చేయాలి.
ఇది ఎందుకు వచ్చిందో నా మంచి కోసమే వచ్చింది. విశ్వం నాకేదో నేర్పించడానికి పంపించింది. నేను అంగీకరిస్తున్నాను. థ్యాంక్ యూ యూనివర్స్ అని చెప్తున్నాను. చెప్పాలి, చిరునవ్వుతో యాక్సెప్ట్ చేయాలి. ఆ స్థితి మాయమైపోతుంది. ఓకే. మనం ప్రయత్నంగా టెన్షన్ పడితే పెంచిన వాళ్ళు అవుతాం, హై లెవెల్కి తీసుకెళ్ళిపోతాం ఎనర్జీని. చూడండి, ఇంకా పెద్ద గందరగోళం అయిపోయి అంతా కనపడుకోకుండా ఆ వ్యక్తి చాలా ప్రాబ్లమ్స్లోకి వెళ్తాడు. ఓకే. మనీ ప్రాబ్లం తీరాలంటే, అప్పు ప్రాబ్లం తీరాలంటే తీరిపోయిన స్థితిని ఎవ్రీడే ఉదయం పూట మనం చేసే మెడిటేషను ఆ అప్పు తీర్చేసిన స్థితిని చూడాలి. మౌనంగా కూర్చున్నప్పుడు చాలా రిలాక్స్గా ఈ లోపల టెన్షన్ అంతా మాయమవ్వాలి. ఫస్ట్ పెద్ద పెద్ద కంపెనీలు ఉన్న వాళ్ళకి ఆ కంపెనీ పెట్టిన దాంట్లో 50%, 80% అప్పులే ఉంటాయి. అవును సార్. అయితే ఒక్కొక్కసారి నెగిటివ్ ఎనర్జీ వల్ల ఆ సడన్గా బిజినెస్ ఆగిపోవటం, అప్పుల్లోకి వెళ్తారు. ఇదేం తప్పు కాదు, వాళ్ళేం పాపం చేయలేదు, భయపడాల్సిన అవసరం లేదు. దానికి ఏం చేయాలి? ఈ సొల్యూషన్ మనం ఉపయోగించుకోవాలి. ఓకే. ప్రతి దానికి సొల్యూషన్ ఉంటుంది. కాకపోతే ఆ సమయంలో ఆ ఐడియా ఇచ్చే వ్యక్తి ఉండడు. అవును సార్. ఆ వ్యక్తి ఆ సమయానికి ఆ వ్యక్తిని కూడా కోల్పోతాడు. తాను ఈ టెన్షన్, విపరీతమైన టెన్షన్ ఓకే అయిపోయి, ఎస్ నాకు ఒక మహోన్నతమైన విశ్వశక్తి ఉంది, నాకు వే చూపిస్తుంది, ఏంజల్స్ నాకు రక్షణగా ఉంటాయి, ప్రాపంచక శక్తులు ప్రతి ఒక్కరూ నాకు సహకరిస్తారు, థ్యాంక్ యూ యూనివర్స్ అని చెప్పి ఈ అప్పు తీరిపోయింది. చెల్లించేసిన స్థితిని చూడాలి, ఓకే. గొడవను చూడకూడదు, ప్రాబ్లమ్స్ చూడకూడదు. అప్పుడు ఆటోమేటిక్గా తీరుతుంది. ఆ మనీని పట్టుకుని థ్యాంక్ యూ చెప్పండి. మీ దగ్గర 10 రూపాయలు ఉన్నా, 100 రూపాయలు ఉన్నా, 500 నోట్ ఉన్నా, ఫస్ట్ అది ముద్దు పెట్టుకుని థ్యాంక్ యూ, నువ్వు అంటే నాకు ఇష్టం అని చెప్పండి. డబ్బు వస్తుంది. మనం ఆ గ్రాటిట్యూడ్ని ప్రదర్శించాలి డబ్బు పట్ల. ఆ స్టేట్ నుంచి మీరు అన్నట్టుగా పాజిటివ్ మైండ్లోకి కన్వర్ట్ అవ్వాలంటే ఏదైనా సంథింగ్ మీరు అన్నట్టుగా ఏమైనా ట్రిక్స్ ఏమైనా ఉన్నాయా లేదా? ఫస్ట్ మీరు ఏం చేయాలంటే, ఆ స్థితిలో ఉన్నారు కదా, కళ్ళు పుచ్చిటికటి తీసుకొని దిష్టి 3 సార్లు ఒక దిశలో, రివర్స్ 3 సార్లు తీసుకుని పడేయాలి. చల్లటి నీళ్ళతో ఫేస్ వాష్ చేసుకుని కామ్గా కూర్చోవాలి. కొంత రిలాక్స్ వస్తుంది. ఆ స్థితిని యాక్సెప్ట్ చేయండి. మీరు ఏం కాదు, నాకు అంతా మంచి జరుగుతుంది, ఈ రోజు నుంచి నా జీవితంలో అద్భుతాలు జరుగుతాయి, ఇది నన్ను పైకి తీసుకురావడానికి ఈ స్థితి నాకు వచ్చింది. ఇది రాకపోతే ఆ పెయిన్ మీకు తెలియదు కదా. ప్రతి వ్యక్తి చూడండి, కొలాప్స్ అయిన తర్వాత మళ్ళీ పుంజుకున్నాడు. ఆ స్థితికి ఎందుకు తీసుకొస్తుందంటే యూనివర్స్ ఆ వ్యక్తికి ట్యూన్ చేయడానికి, అసలు జీవితం తెలియచేయడానికి. లేకపోతే ఆ మైండ్ అలాగే రన్ అవుతూ ఉంటుంది. ఈ ప్రపంచంలో మనుషులు ఇలా ఉంటారు, ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఇలా ఉంటాయి, ఏ సమయంలో నువ్వు ఎలా బిహేవ్ చేయాలి, ఈ సిచ్యువేషన్ తెలియకపోతే ఆ వ్యక్తి అలాగే గందరగోళంగా ఉంటాడు. చూడండి, మనీ ఎక్కువగా ఉన్నప్పుడు మీ పాకెట్లో కానీ, క్యాష్ కానీ, ఒక బ్యాంక్ నుంచి తీసుకురావటం కానీ, ఆ ఇంట్లో మనీ ఉన్నప్పుడు వాళ్ళు ఎలా ఉంటారు? చాలా హుషారుగా ఉంటారు. మనీ లేనప్పుడు డేలాగా ఎలాడుతా ఇట్లా పట్టుకుని కూర్చుంటారు. అది ఎనర్జీ ఇస్తుంది. ప్రేమించాలి, గ్రాటిట్యూడ్ చెప్పాలి, కృతజ్ఞతలు చెప్పాలి. చాలా మంది పూజిస్తారు. పూజించడానికి దేవుడు కాదు కదా, అది మనమే తయారు చేస్తాం. అవును. ఆ ప్రేమించటమే రానప్పుడు, ముద్దు పెట్టుకున్నప్పుడు, హక్ చేసుకున్నప్పుడు, నువ్వంటే నాకు చాలా ఇష్టం అని ఒక బిల్లు పే చేసేటప్పుడు కూడా చాలా ఇష్టంగా పే చేయాలి. సపోజ్ మనం అప్పు కడుతున్నాం, అప్పు కూడా ఇష్టంగా చిరునవ్వుతో పే చేయాలి. 100 రెట్లు తిరిగి మనకు వస్తుంది. ఆ ఫీలింగ్స్ తో మనం ఇవ్వాలి. ఇది తిరిగి నాకు 100 రెట్లు వస్తుంది, థ్యాంక్ యూ. మూడీగా ఇంత కట్టాలా, ఆ ఫీలింగ్స్ ఏం చేస్తుంది? వ్యక్తిని పిసినారితనంగా పేదరికాన్ని తీసుకెళ్ళిపోతారు. అవును. ఈ మైండ్ సెట్, యాటిట్యూడ్ మారాలి. మీరు యూనివర్స్ని నమ్మారా, మొత్తం సమస్తం, విశ్వలోకాలు, భూమి, పంచభూతాలు, సమస్తం, డబ్బు, సంపదలు సమస్తం మీకు సహకరిస్తాయి. అది ఒక నిధి నిలయం. మనం ఆ నిధి నిలయానికి ఏం చూపిస్తున్నాం? అప్పును చూపిస్తున్నాం. మన దగ్గర పుష్కలంగా డబ్బు ఉన్న స్థితిని కనీసం ఆ లోపల ఇమాజినేషన్ చేయాలి. ఆ స్థితిని, ఓహో నీకు ఇలా కావాలా అని ప్రపంచాన్ని, ప్రకృతిని, పంచభూతాలని, డబ్బుని, మనుషుల్ని చైతన్యపరిచి అవే సడన్ సర్ప్రైజ్ జరుగుతుంది మనకి. చాలా మందికి అర్థం కాదు, ఎలా వస్తుందండి, నేను జాబ్ చేయట్లేదు, నేను బిజినెస్ చేయట్లేదు, ఎలా వస్తుంది? ఒక శక్తి తలుసుకుంటే, ఒక వ్యక్తిని చెప్పులు కుట్టుకునే అబ్రహాం లింకన్ని అమెరికా అధ్యక్షుని చేసి లా ఆఫ్ అట్రాక్షన్ నేర్చుకుని, చెప్పులు కుట్టుకునే అబ్రహాం లింకన్ లా ఆఫ్ అట్రాక్షన్ నేర్చుకున్న తర్వాత అమెరికా అధ్యక్షుడు అయ్యాడు. అందరూ షాక్ తిన్నారు, ధనవంతులంతా కూడా. అంటే నువ్వు నమ్మితే అద్భుతాలు జరుగుతాయి. డబ్బు నీ దగ్గర ఉంది, నేను అప్పు చెల్లించేశాను, థ్యాంక్ యూ అని ఆ గ్రాటిట్యూడ్ని ఇష్టంగా 5 సెన్స్ ఫీల్ అవ్వాలి. ఇప్పుడు మనం ఒక మాట చెప్తున్నామంటే నార్మల్గా చదివేస్తే అది అర్థం కాదు. లోపల నుంచి ఎనర్జీ లెవెల్స్ బయటకు రావాలి. ఆత్మానందం, తర్వాత ప్రేమ, అనుభూతులు, ఫీలింగ్స్, యాక్షన్స్ ఇవన్నీ రావాలి. ఒక అమ్మాయిని ప్రేమిస్తే ఒక అబ్బాయి ఎలా చెప్తాడు? ప్రాణం పెట్టేస్తాడు.
అబద్ధాలు చెప్పను, ఏమని చెప్పను. అంటే ఇక్కడ డబ్బు పట్ల కూడా అంత ఇష్టాన్ని పెంచుకోవాలి. నా దగ్గర చాలా డబ్బు ఉంది, గ్రాటిట్యూడ్ మెయిన్ ఇంపార్టెంట్. Yeah. అది లేకపోతే డబ్బు రాదు. ఓకే. కృతజ్ఞత అనేది మన జీవితానికి డబ్బును తీసుకొస్తుంది. మీరు బహిరంగంగా ఉన్నారా, టెర్రస్ పైకి వెళ్ళండి, లేకపోతే చేతుల పైకి ఎత్తి విషయంలోకి ఇట్లా చేతుల పైకి ఎత్తండి. ఇప్పుడున్న నా స్థితిని నువ్వు ఖచ్చితంగా మారుస్తున్నావు. మహోన్నతమైన విశ్వ మేధస్సు, నీకు అన్నీ సాధ్యమే, నా జీవితాన్ని నువ్వు అత్యద్భుతంగా మారుస్తావని నేను నమ్ముతున్నాను, థ్యాంక్ యూ అని చెప్పాలి. ఓకే. అవే మనకి ఏర్పడింది. ఓకే. అంటే ఒక రైతు నేలలో విత్తనాలు నాటి దాని పంట కోసం 6 నెలల పాటు వెయిట్ చేస్తాడు. తను ఏమి నాటాడో ఆ పంటను పొందుతాడు. మన మనసులో నేను సంపన్నుడిని, నా దగ్గర చాలా డబ్బు ఉందని విత్తనాలు నాటాలి. ఆ విత్తనాలు నాటినప్పుడు అవి బీజాల కింద ఏర్పడి ఆ వే అనేది యూనివర్స్ మనకి ఏర్పాటు చేస్తుంది. ఏది అడగకుండా ఏది రాదు. అడగందే అమ్మాయిని అన్నం పెట్టదంటారు. నువ్వు ఎనర్జీ లెవెల్స్ అడగాలి. బాధతో అడిగితే మళ్ళీ బాధే వస్తుంది. అంటే ఈ ఆత్మ ఇచ్చే ఫీలింగ్స్ అన్ని విశ్వంలోకి వెళ్తున్నాయి. ఆ ఫీలింగ్స్ మనకి డబ్బు చాలా ఉందన్న ఇష్టాన్ని పెంచాలి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్.